Good morning, students. Today we are going to discuss one of the problems from marginal costing. The problem is here an analysis of Mafatulal Manufacturing Company Limited gives the following information. A variable cost as a percentage of sales is 80%. As a percentage of sales is 80%, right? Variable cost as a percentage of sales means here variable cost is 80% of the sales. The next fixed cost 3,15,000, 3,15,000. The budgeted sales 18,50,000 rupees. Budgeted sales 18,50,000 rupees. Right, you are required to determine a break-even sales value, B, profit at the budgeted sales value. Okay, profit at the budgeted sales value. C, profit if the actual sales. Two conditions are there. The first condition is if the sales drop by 10%, right? Then the second condition, if the sales increased by 5%, right? We have to find break-even sales, and the remaining two conditions are relating to find out the profit at the budgeted sales. The condition B is to find out the profit at budgeted sales, and condition C, first condition in the C is if the drop 10% of the price of the actual sales, or in the second one is if the sales increased by 5%. So according to this question, we have to find out first one, break even sales. Okay, now manam first the break even sales find out cheddam. Already manaku telusu break even sales ela find out cheyali, right? BEP sales ela find out chestam. BEP sales formula మనకి ఏముంది? Fixed cost divided by PV ratio. Fixed cost divided by PV ratio. Fixed cost divided by PV ratio into 100 చేస్తే మనకి ఏమొస్తుంది? BEP sales వస్తుంది. Fixed cost by PV ratio into 100 చేస్తే మనకు BEP సేల్స్ అనేది వస్తుంది, రైట్? అయితే ఇక్కడ పైన క్వశ్చన్ చూడండి, మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు ఫిక్స్డ్ కాస్ట్? మనకు 3,15,000 రూపీస్. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ is equal to 3,15,000 రూపీస్. నెక్స్ట్ మనకి ఏం కావాలా? పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలా? పీవీ రేషియో. మరి పీవీ రేషియో మనకి ఏమైనా ఉందా అంటే పీవీ రేషియో మనకి ఇవ్వలేదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. పీవీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? పీవీ రేషియో ఇస్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్, రైట్? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ చేయాలా. ఓకేనా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది? పీవీ రేషియో వస్తుంది. ఓకేనా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకు పీవీ రేషియో వస్తుంది. మరి కాంట్రిబ్యూషన్ ఎట్లా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, పాయింట్ వైజ్ వెళ్ళిపోతున్నాం చూడండి. ఓకేనా? మనకి ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కావాలి, సేల్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. మనకు సేల్స్ ఉన్నాయి కానీ వేరియబుల్ కాస్ట్ ఉందా? లేదు. వేరియబుల్ కాస్ట్ లేదు, కానీ ఒక కండిషన్ ఇచ్చింది చూడండి. వేరియబుల్ కాస్ట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఎంత అన్నాడు? 80%. అంటే సేల్స్ లో 80% ఏంటి అంటే వేరియబుల్ కాస్ట్. మన సేల్స్ ఎంత ఉన్నాయి? 18,50,000 రూపీస్ ఉన్నాయి సేల్స్. 18,50,000 రూపీస్. సో వేరియబుల్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా? 18,50,000
ఇంటూ 80% ఇంటూ 80% కాబట్టి చేస్తే మనకు ఎంత వస్తుంది చూడండి, 18,50,000. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 18,50,000 ఇంటూ 80 డివైడెడ్ బై 100 ఎంత 14,80,000 వస్తుంది. 14,80,000 రూపీస్. ఈ 14,80,000 ఏంటి? దిస్ ఇస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, ఈ 14,80,000 ఏంటి అంటే మనకు వేరియబుల్ కాస్ట్. ఓకేనా? సో మనకు వేరియబుల్ కాస్ట్ వచ్చింది కదా, VC అంటే వేరియబుల్ కాస్ట్. ఓకే రైట్. ఇప్పుడు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్. సేల్స్ ఎంత ఉంది మనకు? 18,50,000 మైనస్ కాంట్రిబ్యూషన్ 14,80,000. 14,80,000 చేస్తే ఏమొస్తుంది మనకు? కాంట్రిబ్యూషన్ వస్తుంది. చేయండి మనకు 18,50,000 minus 14,80,000, that is 3,70,000. 3,70,000. This 3,70,000 is the contribution. Okay na? Contribution ఏంటంటే 3,70,000. ఎట్లా వచ్చింది 3,70,000? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎట్లా వచ్చింది? 80%. 80% ఆఫ్ సేల్స్. 18,50,000 లో 80%. సో మన కాంట్రిబ్యూషన్ వచ్చింది. కాంట్రిబ్యూషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తామా? సింపుల్ గా చేయొచ్చు. సో పీవీ రేషియో మనకి ఫార్ములా చెప్పినాం. ఏమని చెప్పినాం? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అని చెప్పినాం. మన కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ వచ్చేసింది. కాంట్రిబ్యూషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేద్దాం. పీవీ రేషియో is equal to contribution. That is, the contribution is 3,70,000. 3,70,000 divided by sales. Sales ఎంత ఉంది మనకు? 18,50,000 rupees. 18,50,000 rupees into 100 చేస్తే మనకి ఏమొస్తుంది? పీవీ రేషియో వస్తుంది. రైట్. సో చేద్దాం ఇప్పుడు. 3,70,000 divided by 18,50,000 into 100 ఎంత? 20%. పీవీ రేషియో మనకు ఎంత వచ్చిందంటే 20% వచ్చింది. ఓకేనా? పీవీ రేషియో మనకు 20% వచ్చింది. ఇప్పుడు మనం మెయిన్ దానిలోకి వెళ్ళిపోతాం. మెయిన్గా మనం ఏం చేయాలి? ఇక్కడ బీఈపీ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మన మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి బీఈపీ సేల్స్ లో మనకు ఫిక్స్డ్ కాస్ట్ వచ్చిందా? 3,15,000 ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. పీవీ రేషియో 20% ఉంది. కాబట్టి ఇప్పుడు బీఈపీ సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో బీఈపీ సేల్స్ is equal to fixed cost, that is 3,15,000. 3,15,000 divided by PV ratio 20%. Percentage కాబట్టి into 100. Right? So BEP sales is equal to 315,000 divided by 20%. ఎంత వస్తుంది? 15,75,000 rupees. 15,75,000 rupees వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ బీఈపీ సేల్స్. ఓకే, 15,75,000 అంటే ఏంటి మనకు? బీఈపీ సేల్స్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ బీఈపీ సేల్స్ అన్నాం. బీఈపీ సేల్స్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. మనకు ఫిక్స్డ్ కాస్ట్ 3,15,000 ఇచ్చిండు. పీవీ రేషియో లేదు కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పీవీ రేషియో చేయాలంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకే, కాంట్రిబ్యూషన్ రావాలంటే ఏం రాయాలి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ లేదు. వేరియబుల్ కాస్ట్ కండిషన్ ఇచ్చింది 80% ఆఫ్ సేల్స్ అని. సో టోటల్ సేల్స్ లో 80% చేస్తే మనకు వేరియబుల్ కాస్ట్ వచ్చింది. ఎంత వచ్చింది వేరియబుల్ కాస్ట్ అంటే 14,80,000 రూపీస్ వేరియబుల్ కాస్ట్ వచ్చింది. 14,80,000 రూపీస్ వేరియబుల్ కాస్ట్ వచ్చింది. సో కాంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాబట్టి సేల్స్ 18,50,000 మైనస్ వేరియబుల్ కాస్ట్ 14,80,000 చేస్తే మన కాంట్రిబ్యూషన్ 3,70,000 వచ్చింది. సో పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో బీఈపీ సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ 315,000 బై పీవీ రేషియో 20% చేస్తే మనకి ఎంత వచ్చింది? బీఈపీ సేల్స్ అంటే 15,75,000 రూపీస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కండిషన్ బి ఏమన్నాడు మనకు? బి కండిషన్, ప్రాఫిట్ అట్ ద బడ్జెటెడ్ సేల్స్ వాల్యూ. ఓకే, ప్రాఫిట్ అట్ ద బడ్జెటెడ్
సేల్స్ వాల్యూ. సో చేద్దాం ఇప్పుడు. బి ప్రాఫిట్ అట్ బడ్జెటెడ్ సేల్స్. ఇక్కడ ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ లో చెప్పినాం మనం ఏంటి ప్రాఫిట్ అట్ బడ్జెటెడ్ సేల్స్ అంటే, ఒకసారి ప్రాఫిట్ అట్ బడ్జెటెడ్ సేల్స్, ప్రాఫిట్ అట్ బడ్జెటెడ్ సేల్స్. కాబట్టి ప్రాఫిట్ రావాలంటే మనం ఏంటి, సేల్స్ లో ఏముంటుందని చెప్పినా మనం, సేల్స్ లో ఒక్కసారి మీరు చూడండి, సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకేనా, సేల్స్ లో ఈ మూడు ఉంటాయి. మనకేం అడిగిండు, ప్రాఫిట్ అడిగిండు. మనకు ప్రాఫిట్ అడిగిండు. ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలా, మనం సేల్స్ నుండి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈ రెండింటిని తీసేసినాం అనుకో, మనకేమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సేల్స్ నుండి ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకేమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో కానీ ఇక్కడ చూడండి, మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కానీ వేరియబుల్ కాస్ట్ లేదు. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ లేదు. సో ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం పివి రేషియో అయితే కాంట్రిబ్యూషన్ సేల్స్ తో చేసినాం కదా, కాంట్రిబ్యూషన్లో ఏముంటుంది, కాంట్రిబ్యూషన్ లో ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ లో ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఉంటుంది. మనం ఈ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, సేల్స్ ఇంటూ పివి రేషియో చేసినాం అనుకో, ఆ వచ్చిన దాని నుండి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. రైట్. సో ఇక్కడ ఫార్ములా చూడండి, ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములాలో ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఏం చేయాలా, సేల్స్ ఉంది కదా, సేల్స్ ని మనం పివి రేషియోతో మనం మల్టిప్లై చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిపి వస్తాయి. దాని నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ తీసేసినాం అనుకో, మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఇది తీసేయాలి. ప్రాఫిట్ రావాలంటే సేల్స్ ని పివి రేషియోతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, పివి రేషియోలో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. పివి రేషియోలో సేల్స్ ని పివి రేషియోతో మల్టిప్లై చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది, అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. రైట్. చూడండి, సేల్స్ మనకు ఎంత ఉన్నాయి, 18 lakhs. ఇక్కడ 18,50,000 రూపీస్ ఉన్నాయి. 18,50,000. 18,50,000 ఇంటూ పివి రేషియో మనకు ఎంత వచ్చింది, పివి రేషియో 20% ఇంటూ 20%. ఓకేనా, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది మనకు, 3,15,000 రూపీస్ ఉంది. చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ 20 అంటే 20/100 చేసుకోవాలి. చేస్తే ఎంత, 18,50,000 కు మనం 20% చేయాలా. 18,50,000 కు 20% చేస్తే 3,70,000 రూపీస్ వస్తుంది. 3,70,000 రూపీస్ వస్తుంది. ఓకేనా, 3,70,000 రూపీస్ వస్తుంది. ఈ 3,70,000 రూపీస్ ఏదైతే ఉందో, 3,70,000 రూపీస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఏం తీసేయాలా, దాని నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది మనకు, 3,15,000 రూపీస్ ఉంది. తీసేస్తే మైనస్ చేస్తే డిడక్ట్ చేస్తే 3,70,000 నుండి 315 తీసేస్తే మనకు ఎంత వస్తుంది, డిఫరెన్స్ 55,000 రూపీస్ వస్తుంది. దిస్ 55,000 రూపీస్ ఈజ్ ప్రాఫిట్. 55,000 రూపీస్ ఏంటంటే మనకు ప్రాఫిట్. చూడండి, ప్రాఫిట్ అట్ బడ్జెటెడ్ సేల్స్ అన్నట్టు మనం ఇంతకుముందు చేసినాం. ప్రాఫిట్ అట్ డిజైర్డ్ సేల్స్ అట్ డిజైర్డ్ ప్రాఫిట్ అనే కండిషన్ చేసినాం. కానీ ఇక్కడ మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. ఏంటి, సేల్స్ ఇంటూ పివి రేషియో చేయాలి. చేస్తే ఏమొస్తుంది, మన కాంట్రిబ్యూషన్ వస్తుంది. దట్ ఈస్ ఇక్కడ చూడండి, కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 3,70,000. ఓకేనా, సో కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్ ఇంటూ పివి రేషియో చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. 370,000 వచ్చింది. 3,70,000 వచ్చింది. ఈ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. దాని నుంచి ఫిక్స్డ్ కాస్ట్, ఈ కాంట్రిబ్యూషన్ నుండి ఫిక్స్డ్ కాస్ట్ తీసేసినాం అనుకో 315,000, మనకి ఏముంటుంది అంటే ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. సో దిస్ ఇస్
profit at budgeted sales. This is profit at budgeted sales. మరి థర్డ్ కండిషన్ సి ఏమన్నాడు, ప్రాఫిట్ యాక్చువల్ సేల్స్. ప్రాఫిట్ ఒకవేళ సేల్స్ 10% డ్రాప్ అయితే ఎంత అంటుండు, మరి సేల్స్ 5% ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఎంత అని మనకు అడుగుతున్నాడు. సో ఇది కూడా చేస్తాం మనం. ఓకే, కండిషన్ wait, right, C, condition C, profit if sales decreased by 10%. Okay, now profit if sales drop by ఎంత పర్సెంట్ అన్నాడు, by 10%. 10% సేల్స్ డ్రాప్ అయితే మనకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ సేల్స్ డ్రాప్ అవుతుంది అన్నాడు, సేల్స్ మాత్రం తగ్గుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ కాన్సెప్ట్. సో ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, ఫార్ములా ఏముంది మన ఫార్ములా, ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ పైన దానికి మారేది ఏంటంటే సేల్స్ మాత్రమే మారుతుంది. సేల్స్ 10% డ్రాప్ అవుతుంది అంటే 90% మాత్రమే ఉంటుంది. చూడండి, సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఉంది మన సేల్స్, 18,50,000. 10% డ్రాప్ అన్నాడు అంటే ఎంత ఉన్నట్టు, 90% ఉన్నట్టు. కాబట్టి 90% ఎంత ఉంటుంది సేల్స్ మనకు. సో సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఇది చేస్తే 18,50,000 ని 90% చేస్తుంది అంటే 10% తగ్గుతుంది. అప్పుడు ఎంత అవుతుంది మనకు, ఒకసారి చూడండి, 80,50,000, ఒక్క నిమిషం, 18,50,000 రూపీస్ ఇంటూ 90/100 మనకు 16,65,000 రూపీస్ అవుతుంది. 16,65,000 రూపీస్ అవుతుంది. అదేంటి అంటే సేల్స్ 10% డ్రాప్ అయిన తర్వాత మనకు సేల్స్ ఎంత ఉందంటే 16,65,000 రూపీస్ అయింది. ఎప్పుడు 10% డ్రాప్ అయిన తర్వాత మనకు సేల్స్ ఎంత ఉందంటే 16,65,000 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు సేల్స్ ఇంటూ పివి రేషియో, సేల్స్ ఎంత, 16,65,000 రూపీస్ ఇంటూ పివి రేషియో, మన పివి రేషియో ఏం మారలే. ఓకేనా, ఇంటూ పివి రేషియో 20%. ఓకేనా, 20% మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 3,15,000 సేమ్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వలే. సో ఇప్పుడు ఈ 16,65,000 కు 20% చేద్దాం, ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 16,65,000 కు 20%, 3,33,000 రూపీస్ వస్తుంది. 3,33,000 రూపీస్ ఇది కాంట్రిబ్యూషన్. దీని నుంచి మనం ఏం చేయాలి, 3,15,000 రూపీస్ తీసేయాలి ఫిక్స్డ్ కాస్ట్. 3,15,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూడండి. 3,15,000 తీసేస్తే మనకు 18,000 రూపీస్ వస్తుంది. 18,000 rupees. This is the profit. This 18,000 rupees is the profit when sales are dropped by 10%. When sales are dropped by 10%. Sales పర్ శాతం తగ్గిస్తే ఇక్కడ ఏం చేసినాం, సేల్స్ ఇంటూ పివి రేషియో చేయాలి. చేస్తే మన కాంట్రిబ్యూషన్ రైట్ ఎంత, 333,000 వచ్చింది. ఇక్కడ 370,000 వచ్చింది. ఇక్కడ యాక్చువల్ సేల్స్ బడ్జెటెడ్ సేల్స్ కూడా అంత వచ్చింది 1850 చేస్తే. కానీ ఇక్కడ 10% డ్రాప్ అయింది. 18,50,000 నుండి సేల్స్ మనకు 16,65,000 కే వచ్చింది. అంటే 10% డ్రాప్ అయింది. దానిపైన 20% చేసినాం. దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. దిస్ 80,000 rupees ఈస్ ద ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ డ్రాప్డ్ బై 10%. రైట్. నెక్స్ట్ డి, కండిషన్ డి ఏమన్నాడు మనకు, కండిషన్ డి, if the sales increased by 5%, the sales increased by 5%. So profit when sales
increased by 5%. by 5%. 5% సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్ అడిగింది. సేమ్ ఫార్ములా, ఈ బికి, సికి, డికి సేమ్ ఫార్ములా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఎఫ్సి రాస్తున్నాను, ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, సో మనకు సేల్స్ ఎంత 5% ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నాం. సేల్స్ 5% ఇంక్రీజ్ అయినప్పుడు సో సేల్స్ ఇస్ ఈక్వల్ టు బడ్జెటెడ్ సేల్స్ ఎంత ఉన్నాయి మనకు 18,50,000 రూపీస్ ఇస్ ద బడ్జెటెడ్ సేల్స్. 18,50,000 దీనిపైన మనం చేయాలి 5% ఇంక్రీజ్ అన్నాడు. 5% ఇంక్రీజ్ అంటే ఎంత అవుతుంది? 105% అవుతుంది. సో 105/100, 105/100 చేస్తే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ లో సేల్స్ వస్తాయి. సో సేల్స్ ఇస్ ఈక్వల్ టు 18,50,000 చేయండి, 18,50,000 ఇంటూ 105/100, 5% పెరుగుతుంది కాబట్టి ఎంత అవుతుందంటే 19,42,500 రూపీస్ 500. 19,42,500 రూపీస్ అవుతుంది సేల్స్ 5% ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ ఫార్ములాని మళ్ళీ అప్లై చేద్దాం మనం. ఈ ఫార్ములానే అప్లై చేద్దాం ఇక్కడ ప్రాఫిట్ రావాలంటే. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఎంత 19,42,500. మనకు ఎంత వచ్చింది? పివి రేషియో 20%. ఓకే, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? ఫిక్స్డ్ కాస్ట్ 3,15,000 రూపీస్ ఉంది ఫిక్స్డ్ కాస్ట్. చేస్తే మనకు వస్తుంది. సో ఇప్పుడు 19,42,000 ఉంది కదా, దీనికి 20% చేయండి, ఎంత వస్తుంది? 3,88,500 రూపీస్. 3,88,500 రూపీస్. దెన్ మైనస్ 3,15,000 రూపీస్. 3,15,000 రూపీస్ చేసేస్తే మనకు 73,500 రూపీస్ వస్తుంది. 73,500 రూపీస్ వస్తుంది. ఏంటి 73,500 రూపీస్? ప్రాఫిట్ అది. ఓకేనా, ఇది ప్రాఫిట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. రైట్, ఒకటి బ్రేక్ ఈవెన్ సేల్స్ అడిగిండు, చేసాం. నెక్స్ట్ ప్రాఫిట్ అట్ బడ్జెటెడ్ సేల్స్ అడిగిండు, అంటే ఈ సేల్స్ 18,50,000 పైన అది చేసినాం. నెక్స్ట్ సి సేల్స్ 10% డ్రాప్ అయితే ఎంత వస్తుంది? ప్రాఫిట్ చేసినాం. తర్వాత లాస్ట్ డి సేల్స్ 5% ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? రైట్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ in the examination point of view. So prepare well, practice well. Okay, until that remaining classes malli manam next discuss cheddam. Until that, bye.